జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని ఈరోజు నుంచి కర్మకాండం మొదలు పెట్టుకుంటున్నాము. ఈ కర్మకాండం నందు విప్ర ఆత్మ ప్రశంసనము అనేటటువంటి 25వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో ఒక యవనరాజు వేదాలను బ్రాహ్మణులను నిందించటము, ధనాశతో 20 దుష్ట విప్రులు యవనరాజు ముందు వేదాన్ని పఠించి సత్కారాలని పొందటము, మదోన్మత్తులైనటువంటి ఆ 20 బ్రాహ్మణులు త్రివిక్రమ భారతిని చేరి తమతో శాస్త్ర అర్థములు చేయమని నిర్బంధించటము, త్రివిక్రమ ముని నచ్చచెప్పి వారిని శ్రీ గురునాథుల వద్దకు చేర్చటము, ఆ దుష్ట బ్రాహ్మణుల ఆత్మస్థుతిని శ్రీ గురుమూర్తి నిరసించటము. వీటిని మనం ఈరోజు పారాయణ చేసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సిద్ధయోగేశ్వర, మీకు జయము జయము. అత్యంత కృపతో మీరు నాకు చక్కని పరమార్థమును బోధించారు. మీరే నన్ను తరింపచేయగలవారు అని నా అంతఃకరణనందు నిర్ధారణ అయింది. మునీశ్వర, కృపాముక్తి అయిన సర్వేశ్వరుడే శ్రీ నృసింహ సరస్వతిగా భక్త జనులను ఉద్ధరించుటకై ఈ లోకంలో అవతరించారు. అయితే అజ్ఞానులకు వారు మానవ మాత్రులుగా కనిపించినా కూడా జ్ఞాన జనులకు మాత్రం ఆయన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా కనిపిస్తున్నారు అని నాకు అర్థమైంది. మహాత్మా శ్రీ గురుమూర్తి త్రివిక్రమ భారతికి విశ్వరూప సందర్శనం చేయించిన తర్వాత అతని అహంకారాన్ని నశింపచేశారు. తర్వాత ఆయన్ను తరింపచేసిన వైనాన్ని తమరు విభజించారు. అట్టి దివ్యమైన కథను విని నేను కృతార్థులను అయ్యాను. తర్వాత జరిగిన కథ ఏంటో తాము వివరించి చెప్పండి అని నామధారకుడు ప్రార్థించాడు. అంతట సిద్ధమునింతుడు చాలా సంతోషించి నామధారకునితో ఇలా చెప్తున్నారు. కుమార, అత్యంత గహనమైన శ్రీ గురునాథుని లీలలు అపారములు. వారి లీలలు ఎంత వారికైనను అగమ్యములు. వాటిని వివరించి చెప్పటానికి ఎవరి తరము? ఒకవేళ గురుమహిమను విస్తరించి చెప్పవలనచో బహుకాలము వ్యతీతమగును. కథాగమనం అపరిమితముగా విస్తరించిపోవును. అందుకని నామధారక, శ్రీ గురుమూర్తి నీ యొక్క గురుభక్తికి మెచ్చితిని. నీ జిజ్ఞాస బహు గొప్పది. నా శక్తి కొలది గురు చరిత్రను వివరించి చెప్పటానికి ప్రయత్నించెదను. సావధాన చిత్తంతో వినవలయను. నామధారక, ఆ తర్వాత ఒక అద్భుతమైన అపురూపమైన సంఘటన ఘటించెను. ఇప్పుడు దాన్ని చెప్తాను, శ్రద్ధగా వినుము అని విదుర అని పేరు గల ఒక పట్టణము ఉండెను. ఆ పట్టణం నందు యవన వంశానికి చెందిన ఒక యవనరాజు పాలించుచుండెను. అతడు మహాక్రూరుడు, బ్రాహ్మణ ద్వేషి. అతడు ఎల్లప్పుడూ జీవహింసను చేయుచుండెను. బ్రాహ్మణులను తమ సభాస్థలికి పిలిపించి వారిని వేదమును పఠింపమని నిర్బంధించుచుండెను. వారితో వ్యక్తమైన వాద వివాదములు చేయుచుండెను. వేదమును పఠించుటయే కాదు, వేదము యొక్క అర్థమును విపులంగా చెప్పవలసింది అని ఆ యవనరాజు వేదవేత్తలను కోరుచుండెను. అంతేకాకుండా వేద పండితులను పిలిపించి, మీలో ఎవరు గొప్ప విద్వాంసులో, ఎవరైతే వేదార్థాన్ని వివరించి చెప్తారో వారే మిగిలిన వారందరిలో అత్యంత గౌరవనీయులు అని ప్రకటించి వారికి అపారమైన ధన సంపదను ఇచ్చేవాడు.
అంతేకాకుండా వారిని ఉన్నతాశ్రమను కూర్చుండబెట్టి వారిని పూజించెదను అని ఆ యవనరాజు ప్రకటించేవాడు. అంతట వేదవేత్తలైన వారు చేతులు జోడించి, రాజా, మేము వేదము యొక్క అర్థమును ఎంతమాత్రము తెలిసిన వారం కాదు. మేము మతిహీనులము, అజ్ఞానులము, మాకు వేదార్థము తెలియదు అని వినయంతో చెప్పి రాజసభ నుండి నిష్క్రమించేవారు. కానీ ధనహీనులైనటువంటి కొందరు అజ్ఞానులు మాత్రము రాజుగారు ఇవ్వచూపిన ధనాశకు, రాచ మర్యాదకు ఆశపడి ఆ మ్లేచ్చుడి ముందుకు వెళ్ళి గొప్పగా వేదశాస్త్రాలని పఠించేవారు. వాటి అర్థాన్ని తెలియచెప్పేవారు. అయితే ఆ మ్లేచ్చుడు కపట మనస్కుడై ఈ బ్రాహ్మణులు చదివే యజ్ఞకాండం యొక్క అర్థాన్ని శ్రద్ధగా వినేవాడు. తర్వాత అతను ఇలా అనేవాడు: బ్రాహ్మణులు యజ్ఞము చేయనప్పుడు పశువధ చేస్తారు, కానీ మ్లేచ్చులైన వారు పశువధ చేయుచున్నారని వీరు అధములని మమ్మల్ని నిందించుచున్నారు. ఇది ఏమి చోద్యము అని వేదాన్ని పఠించి దాని అర్థాన్ని వివరించిన బ్రాహ్మణులను అనేక విధాలుగా అతను నిందించేవాడు. వేదార్థమును తెలియచేసిన యోగ్యులైన బ్రాహ్మణులకు మాత్రము అతడు అపారమైన ద్రవ్యాన్ని ఇచ్చి సత్కరించేవాడు. ఈ విధంగా ఆ యవనరాజు వేదాన్ని చదివి వేదార్థాన్ని వివరించిన వారికి అపారమైన ద్రవ్యమును ఇచ్చుచున్నాడు అనే విషయము దేశ విదేశాలకు ప్రాకిపోయాను. యవనరాజు ప్రకటించిన వార్తను తెలిసిన కొందరు వేద విద్వాంసులు ద్రవ్య అభిలాషతో దేశ దేశాల నుండి తండోపతండాలుగా వచ్చి అతని ఎదుట పవిత్రమైన వేదాన్ని పఠించి అతని ద్వారా చాలా ద్రవ్యాన్ని బహుమానంగా స్వీకరించేవారు. ఎవరైతే మదోన్మత్తులై ద్రవ్యాసతో దురాచార పరులై వేదాన్ని దుర్వినియోగపరిచెదరో వారు కలిపురుషునకు సమీప బంధులు అవుతారు. అలా వారు నేరుగా యమలోకానికే చేరుకుంటారు. అచ్చట వారికి నరకమే సిద్ధించును. దీన్ని కలియుగ మహత్తుగా తెలియవలేను. ఇలా ఉండగా ఒకనాడు మందభాగ్యులైన ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి యవనరాజును కలిసి ఇలా అన్నారు: తమకు సమస్త వేదశాస్త్రాలు బహు చక్కగా మాకు తెలుసు. తాము 3 వేదాలను చక్కగా పఠించగలమని, వాటి అర్థాన్ని కూడా తెలియచెప్పగలమని రాజుగారి ముందు తమ కీర్తిని తామే ఆత్మ ప్రశంసగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా రాజా, మన చుట్టూగా ఉన్నటువంటి 4 రాజ్యాలలో వేదశాస్త్ర సంపన్నులు కానీ, వేదశాస్త్ర జ్ఞాన సంపన్నులు కానీ, వేదశాస్త్రమునందు వాదించుటకు మాతో సరితూగగల సమర్థులు కానీ ఎవరనూ లేరు. ఒకవేళ మీ నగరమునందు ఎవరైనా విద్వాంసులు ఉంటే వెంటనే వారిని పిలిపించి మాతో వాదమును చేయించుడు అని పలికారు. ఆ విప్రుల మాటలను విన్న రాజునకు చాలా రోషం కలిగెను. వెంటనే అతడు తన నగరంలో గల బ్రాహ్మణులందరినీ రప్పించాడు. వారందరినీ ఉద్దేశించి ఆ యవనరాజు ఇలా అన్నాడు: అయ్యా, మీలో ఎవరైనా దూరదేశం నుండి విచ్చేసిన ఈ ఇరువురు పండితులతో వేదశాస్త్రాలను గురించి వాద వివాదాలు చేసి ఎవరైతే వీరిని ఓడిస్తారో అట్టి వారికి అపారమైన ధనమును, అమూల్యమైన బహుమానాలను ఇచ్చి సత్కరిస్తాను అని ప్రకటించాడు. ఆ బ్రాహ్మణ పండితులు యవనరాజుతో ఇలా అన్నారు: రాజా, అంతటి యోగ్యత ఎవరికున్నది? వారిని ఎవరు పరాభవింపగలరు? మాకు వీరితో వాదించు సామర్థ్యం లేదు. వీరిద్దరే గొప్ప విద్వాంసులు. వీరిని ఎవరినూ జయింపజాలరు. కావున మహారాజా, ఉభయులను విద్వాంసులుగా ప్రకటించి వారిని మీరే సత్కరించండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. బ్రాహ్మణులు అందరూ పలికిన మాటలను విన్న ఆ యవనరాజు ఆ ఉభయ పండితులను చిత్ర విచిత్రమైన వస్త్రాలతో, అమూల్యమైన ఆభరణాలతో సత్కరించాడు. ఈ ఉభయ బ్రాహ్మణ విద్వాంసులతో సరిసమానమైన ఆయన వారు ఎవరు ఈ రాజ్యంలో ఇంకెవరు లేరు అని ప్రకటింపచేసి వారిని ఏనుగుపై ఎక్కించి ఊరేగింపుగా నగరమంతా తిప్పాడు. యవనులలో తానే రాజునని, ఇక ద్విజులలో ఈ ఉభయ బ్రాహ్మణ విద్వాంసులే రాజులని ప్రకటించాడు. అనంతరము ఆత్మ ప్రశంసను చేసుకునేటువంటి ఆ తామసికులైన బ్రాహ్మణులు ఇద్దరు యవనరాజు గారి ముందు నిత్యము వేదాన్ని పఠించేవారు. తామస స్వభావముతో మిడిసిపడే ఈ బ్రాహ్మణులు
ఇతర బ్రాహ్మణులను దూషించుచుండేవారు. ఈ యవనరాజ్యమునందు మేమే గొప్ప విద్వాంసులమని, నిజమైన బ్రాహ్మణులమని తమను తామే పొగుడుకునేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక దినము ఆ మదాంధులైన బ్రాహ్మణులు యవనరాజును సమీపించి ఇలా అన్నారు: మహారాజా, మాతో వాదించగలవారు ఎవ్వరూ ఈ దేశంలో లేనందువల్ల మాకేమీ తోచటలేదు. మేము నేర్చుకునే విద్య అంతా వ్యర్థమైపోతోంది. వేదశాస్త్రార్థమును గురించి వాద వివాదములు చేయవలేను అనే ఉత్కంఠతో మా మనసులు ఉబలాట పడుచున్నవి. కాబట్టి మీకు అనుమతిస్తే మేమే స్వయంగా మీ రాజ్యంలో పర్యటించి విద్వాంసులతో శాస్త్రవాదాన్ని చేస్తాము. వాదించలేని వారి నుండి జయపత్రాలను వాయించి తీసుకొస్తాము అని చెప్పారు. అందుకు రాజు వారితో ఇలా అన్నాడు: చాలా సంతోషము. మీరు వెంటనే మా రాజ్యమంతా తిరిగి బ్రాహ్మణులను పరాభవించండి. అందుకు నేను అనుమతి ఇస్తున్నాను అని రాజు చెప్పిన వెంటనే తామస ప్రవృత్తి కలిగిన ఆ బ్రాహ్మణులు ఇద్దరు యవనరాజు ఆజ్ఞతో బయలుదేరి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను కలిసి తమతో వేదశాస్త్రాలను గురించి వాదించమని కోరుతూ ప్రకటించారు. ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తూ తమతో వాదించగల శక్తి లేని వారి చేత జయపత్రాలను వాయించుకొని వాటిని భద్రపరుచుకొనుచు వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ప్రతి వారి వద్దను జయపత్రాలను స్వీకరించి క్రమక్రమంగా పర్యటిస్తూ దక్షిణ దేశాన్ని ప్రవేశించారు. 3 వేదములను అధ్యయనం చేసినట్టి అనేక శాస్త్రముల యందు గొప్ప పాండిత్యము కలిగి ఉన్నటువంటి త్రివిక్రమ భారతి నివసించుచున్న భీమా నదీ తీరమున గల కుమసి అనే గ్రామానికి వాళ్ళు చేరుకున్నారు. త్రివిక్రమ భారతి ముని వద్దకు వెళ్ళి వారు ఇలా అన్నారు: నేను త్రివేదిని అని మీకు అనిపించుకొనుచున్నారు కదా, శాస్త్రార్థమునందు మహావిద్వాంసుమని ప్రకటించుకుంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు మీరు మాతో వాదము చేయుడు లేదా జయపత్రాన్ని రాసి ఇవ్వవలేను అని అన్నారు. ఆ బ్రాహ్మణుల మాటలను విన్నటువంటి త్రివిక్రమ ముని ఇలా అన్నాడు: నాయన, మాకు 3 వేదములు కాదు కదా, కనీసం ఒక్క వేదం కూడా తెలియదు. ఒకవేళ మాకు వేదశాస్త్రాలు బాగా తెలిసి ఉన్నట్లయితే మేము ఈ అరణ్యంలో ఎందుకుంటాము? రాజులందరూ కూడా మాకు నమస్కారం చేసేవారు కదా. మీలాగే మేము కూడా సకల సౌఖ్యాలను అనుభవించేవారం కదా. నాకేమీ తెలియదు కాబట్టి నేను ఈ అడవిలో నివసించుచున్నాను. అందులోనూ నేను సన్యాసిని. మేము భిక్ష చేసుకుని జీవించే తాపసికులము. మీతో మేము సమానులము కాము. ఓడినను గెలిచినను మేము అందులకు గర్వించము. మీ వంటి మహావిద్వాంసులు మాతో ఏమని వాదించెదరు? మీతో సమానులు ఎవరూ లేరు. మీతో వాదించి ఓడిపోయినను గెలిచినను కూడా మాకేమి లాభము? మాకు జయాపజయాలతో కానీ మాన అవమానాలతో కానీ ఎట్టి సంబంధము లేదు అని చెప్పాడు. ఆ ముని మాటలను విన్నటువంటి ఆ బ్రాహ్మణులకు మరింత గర్వము హెచ్చి క్రోధంతో ఇలా అన్నారు: మేము దేశాలన్నీ పర్యటించాము. మాతో ఎవ్వరూ శాస్త్రవాదము చేయలేకపోయారు. ఈ భూమండలంలో మాతో పాటు వాదించగల వారు ఎవ్వరూ లేరు అని దేశాలు పర్యటిస్తూ వచ్చాము. మాకు సాటిగల వారెవ్వరూ లభించటం లేదు. మాతో ఎవ్వరూ వాదించలేకపోతున్నారు. అందరూ మాకు జయపత్రాలను వ్రాసి ఇచ్చారు. వీటినన్నింటినీ పరిశీలించి మీ మనసులో ఏమాత్రం అభిమానం ఉన్నా కూడా మాతో వాదించలేకపోతే ఇదే విధంగా మీకు కూడా ఒక జయపత్రాన్ని వ్రాసి ఇవ్వండి అని వారు జయపత్రాలను ఆ త్రివిక్రమ మునికి చూపించారు. ఆ త్రివిక్రమ ముని బ్రాహ్మణులతో అత్యంత వినయపూర్వకంగా ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాడు. కానీ ఎంత చెప్పినా కూడా ఆ మదాంధులైన బ్రాహ్మణులు తమకు తప్పనిసరిగా జయపత్రాన్ని వ్రాసి ఇవ్వవలసింది అని పట్టుపట్టారు. అప్పుడు త్రివిక్రమ ముని మనసులో ఇలా అనుకున్నాడు: ఈ తామస బ్రాహ్మణులను శిక్షించుట కొరకై గణగాపురమునకు తీసుకుని వెళ్తాను. వీరిద్దరూ అహంకారంతో విరవీగుతూ మదాంధులై ఎందరో బ్రాహ్మణులను ధిక్కరిస్తున్నారు.
దీనికి ఏదైనా ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాలి అని అనుకొని ఆ త్రివిక్రమ భారతి ఆ బ్రాహ్మణులతో, నాయన మనము గాణగాపురమునకు వెళదాము. అక్కడ మా గురువు గారు ఉన్నారు. వారి ముందు మీకు జయపత్రాన్ని వాసిస్తాను. మా గురుమూర్తి మీ మనసులో గల అభిమానాన్ని శాంతింపచేస్తాడు అని అన్నాడు. ఆ విధంగా యుక్తియుక్తంగా పలికి త్రివిక్రమ మహాముని ఆ ఇద్దరిని వెంట తీసుకొని గాణగాపురానికి బయలుదేరాడు. ఆ ఇరువురు బ్రాహ్మణులు పల్లకీలో కూర్చొని అతనితో పాటుగా వెళ్తున్నారు. మూఢులు, అజ్ఞానులు అయిన ఆ బ్రాహ్మణులు సన్యాసిని నేలపై నడిపిస్తూ తాము పల్లకీలో కూర్చుని విరగవీకుతూ వెళుతున్నందువల్ల వాళ్ళు అల్పాయుష్కులు అయ్యారు. వారి ఆయువు క్షీణించింది. ఈ లోకమునందు అత్యంత ఆహ్లాదపూర్వకమైన రమ్యస్థానమగు గాణగాపురమునందు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కొలువు తీరి ఉన్నారు. శ్రీ గురువర్యులు నివసిస్తున్నటువంటి ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు. త్రివిక్రమ భారతి గురుమూర్తికి అత్యంత వినమ్రుడై నమస్కరించి భక్తిపూర్వకంగా ఇలా అన్నాడు. వ్యోమకేశ, కృపామూర్తి, భక్తవత్సల, పరమ పురుష, జగద్గురు, మీకు జయము జయము. నిర్గుణులు, నిర్వికారులు అయిన త్రిమూర్త్య ఆత్మక స్వరూపులైన మీరు అనాథ రక్షకులు కదా. మీ పాదాలను ఆశ్రయించిన వారిని కృపాముక్తులై మీకు వెంటనే వారిని సంసార సాగర నుంచి తరింపచేస్తారు. గురువర్య, వీరిద్దరూ ఈ మదోన్మత్తులైన ఇద్దరు బ్రాహ్మణులు శాస్త్రవాదనలు చేయటానికి నా వద్దకు వచ్చారు. మేము అన్ని వేదాలను, అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాము అని విగరవీగుతూ చెప్తున్నారు అని జరిగిందంతా చెప్పి వీరికి జయ పత్రాలు రాసివ్వాలి అని అడుగుతున్నారు అని విన్నవించాడు. గురుముక్తితోటి విన్నవించాడు. మమ్ము రక్షింపవలసింది అని శరణు పొందాడు. త్రివిక్రమముని విన్నపాన్ని విని శ్రీ గురుమూర్తి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చూసి, మాతో వాదించటం వల్ల మీకు కలిగే లాభం ఏమిటి? మేము తపస్సు చేసుకునే సన్యాసులము, అరణ్యవాసులము. సన్యాసులమైన మేము మీతో వాదించటం వల్ల వచ్చే లాభము లేదు, వచ్చే నష్టము లేదు అని వేదార్థముల గురించి చాలామందికి ఎవరికి తెలియదు అని వారికి నచ్చ చెప్పడానికి చూశారు. కానీ ఆ ఇరువురు బ్రాహ్మణులు చాలా గర్వంతో మాతో వాదించిన వారు ఎవరు లేరు అని చెప్పి జయపత్రాలను చూపించి మాతో వాదించమని చెప్పారు. అప్పుడు గురునాథుడు వారితోటి ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణులారా, మేము గొప్ప విద్వాంసులము అను గర్వంతో మీకు మిడిసిపడుచున్నారు. గర్వంతో అందరూ నాశనమయ్యారు. వేదాంతము తెలియదని మమ్ము ఆక్షేపిస్తున్నారు. వేదాంతమును తెలుసుకున్న సమర్థులు ఎవరు? అనాది అయిన వేదములు అనంతాలు. అట్టి వేదముల యొక్క అంతము బ్రహ్మాదులకే గోచరించినప్పుడు మానవులకు మనకేమి తెలియగలదు? మీరెందుకు అహంకరించున్నారు? వ్యర్థంగా గర్వింపకుడు. మీలో మీరు మీ హితాన్ని గురించి బాగా ఆలోచించుకొని మీలో గల గర్వాన్ని, భ్రాంతిని విడిచిపెట్టి సంసార సాగర నుంచి తరించటానికి యత్నించుడు అని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఆ బ్రాహ్మణులు గురుమూర్తితోటి మాకు 3 వేదాలు పూర్తిగా తెలియను అని గొప్పగా బదులు పలికారు. అందుకుగాను శ్రీ గురుమూర్తి వేదాల యొక్క స్వరూప లక్షణాలను విపులంగా బోధించాడు. అప్పుడు ఒక అపూర్వమైన సంఘటన సంభవించింది అని సిద్ధముని నామధారకుతో చెప్పిన కథను ఏకాగ్ర చిత్తంతో వినుమని సరస్వతీ గంగాధరుడు లోకానికి లిఖిత రూపంలో ప్రకటిస్తున్నాడు. ఇంతటితో శ్రీ గురుచరిత్రలోని కర్మకాండమనందు విప్ర ఆత్మ ప్రశంసనము అనేటటువంటి 25వ అధ్యాయం సమాప్తం. నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.